కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తన 6వ వచనంలో చూస్తే 118వ కీర్తన 6వ చరణం, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరుడు నాకేమి చేయగలరు? నాకు సహకారి అయి ఉన్నాడు. నా కోరిక నెరవేరుట చూచెదను. దేవునికి స్తోత్రం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయమైన కోరిక నాకు ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు మన శత్రువులు? ఎవరు మన శత్రువులు? ఎవరి మట్టుకు వాళ్ళకే మీ ఇరుగు పొరుగు గల శత్రువులు ఉంటారు, అవునా? వాళ్ళ కోసం కాదు, వాళ్ళు మనకు శత్రువులు కాదు, మిత్రుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుకి అన్నగారులు అందరూ శత్రువులా? చెప్పండి. తోడబుట్టినోళ్ళు వాళ్ళు శత్రువులు ఎలాగవుతారు? పిల్లరా, వాళ్ళు శత్రువులు ఎలాగవుతారండి? వాళ్ళు తోడబుట్టినోళ్ళు. యాకోబుని యోసేపుని హింసించిన వాళ్ళందరూ యోసేపుకి శత్రువులు గారు. ఈరోజు పిల్లరా, అసలు శత్రువునేమో మిత్రుడిగా చూస్తున్నాం, ఈలోక సంబంధమైన వాళ్ళందరినీ శత్రువుగా చూస్తున్నాం. ఇది నీ మనసులో ఉన్న తేడా, నువ్వు చూసే విధానంలో ఉన్న తేడా ఇది. పిల్లరా, ఈ లోకంలో ఈ తోటి మనుషులు ఎవ్వరు కూడా మనకు శత్రువులు చెప్పాలా? కాదు. నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారా? నీ మంచికే. నిన్ను అలర్ట్ చేస్తున్నారు. ఎవరైనా నేను బెదిరిస్తున్నారా అంటే నిన్ను ఇంకా జాగ్రత్తగా ఉండమని వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చంపేసి కూడా ఏం చేస్తాడు? టకేలు నుంచి చంపేస్తాడు, అంతేనా? నిన్ను చంపేస్తాను అంటున్నాడంటే ఏం చేస్తున్నాడు అనమాట? నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు, అంతే. ఆడు చంపడాడు. చంపేసి కూడా ఏం చేస్తాడు? టకేలు నుంచి చంపేస్తాడు, అంతే. పాము వచ్చిందనుకోండి, పాము చుట్టూ తిరిగి నిన్ను చంపేస్తాను అని 10 సార్లు అన్నాక చంపుతావా? చెప్పండి. నీకు కుదరాలే కానీ ఒక దెబ్బ చంపేసిన దాకా వదలవు, చచ్చిపోయిన తర్వాత కూడా కొట్టేస్తావు దాన్ని. ఎందుకనంటే అలాంటి నువ్వు చంపుతాను అనవు నువ్వు. పోయిలారా, అలాగే ఎవరన్నా నిన్ను రకరకాలుగా నిందించి మాట్లాడుతున్నారంటే నీలో ఉన్న లోపాలను సరి చేసుకొని నువ్వు అలర్ట్ అవుతావని నిన్ను జాగ్రత్త చేస్తున్నారంతే. పోయిలారా, వాళ్ళు మనకు శత్రువులు కారు, వాళ్ళందరినీ దేవుడు మనకు మిత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్ల దేవుడు అంటాడు కీర్తనకారుడితో, నీ శత్రువుల విషయమైన కోరిక నెరవేరు వరకు నీ వచ్చిన కుడిపాసన కూర్చో, వాళ్ళని నీ పాదాల దగ్గరికి నీ పాదపీఠం ఎదుగు వాళ్ళని తీసుకుని వస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పోయినారా, యోసేపు దగ్గరికి అన్నగారులందరినీ తీసుకొచ్చినట్టు నిన్ను ఎవరైతే కాదంటున్నారో, ఎవరైతే విసిగిస్తున్నారో, ఎవరైతే వేదనకు గురి చేస్తున్నారో, ఎవరైతే కృంగదీస్తున్నారో, ఎవరి మాటలు అయితే నువ్వు బాగా నలిగిపోతున్నావో ఈ రాత్రి, వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొస్తాడంట? కొంచెం ఓపిక పట్టు. దేవునికి స్తోత్రం. కొంచెం ఓపిక పట్టు. ప్రార్థనాపూర్వకంగానే ఉండు, లోకానుసారంగా మారిపోవద్దు. పోయినారా, వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే, నీ కాళ్ళ దగ్గరికి రావాలంటే నీవు ఆయన పాదాల దగ్గర ఉండాలంట. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన ఆరాధిస్తూ నీవే నా దిక్కని ఆయన దగ్గర ఉండి ఆయన వాక్యానుసారంగా జీవించడం. అంతేగాని నీ శత్రువులందరూ నా కాళ్ళ దగ్గరికి వస్తారనంటే అప్పుడు వాళ్ళతోటి ఇదిగో ఏ రోజుకన్నా నువ్వు నా కాళ్ళ దగ్గరకు వస్తావంట, దేవుడు చెప్పాడు, వచ్చి రావాల్సిందే అని వాళ్ళతో చెప్పావనుకోండి, ఆయన పాదాల దగ్గర ఉన్నట్ట నువ్వు హెచ్చించుకొని గర్వంగా నువ్వు మాట్లాడుతున్నావు. కనుక దేవుని వాక్యం అంటున్నా, సహోదరుడా, ఆయన పాదాల దగ్గర ఉండడం అంటే మనల్ని మనం తగ్గించుకొని, అయ్యా నీ పాదాలు తప్ప నాకు వేరొక దిక్కు లేదు అని ఆయన ఆశ్రయించడమే. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం అంటున్నటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో లేక ఆయన వాక్యానుసారంగా ఆయన పాదాలు పట్టుకొని నీవు తప్ప నాకు ఎవరు లేరు తండ్రి అనేటువంటి విధంగా ఆయన దగ్గర జీవించడమే పిల్లరా మనం చేయాల్సిన పని. అప్పుడు మన శత్రువులందరినీ కూడా ఎక్కడ తీసుకొస్తాడు? మన దగ్గరికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు. కనుక ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు శత్రువులు కారు. మీరు కారన్నా అవునన్నా వాళ్ళు మాకు శత్రువులేనండి. ఏది ఏమైనా కొందరు ఆల్రెడీ తీర్మానాలు తీసేసుకుంటున్నాడు, చచ్చినా కానీ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళు నా ఇంటికి రాకూడదు, వాళ్ళ ముఖం చెప్పడారా చూడవు. పెళ్ళారా, ఇలాంటి తీర్మానాలు ఇలాంటి ప్రగల్భాలు చాలా పలికెత్తాం మనం.
అసలు మన శక్తి ఏటో, మన సామర్థ్యం ఏటో, మన నీటి బుడగలాంటి మన బతుకు యొక్క విలువేటో మనకు తెలక ఎప్పుడు పగిలిపోద్దో తెలదు. ఇది అలాంటి అల్పమైన జీవితాన్ని పట్టుకొని పెద్ద పెద్ద మాట్లాడతాం మనం. పిల్లరా, జరిగే అవకాశాలు ఎంతవరకు జరుగుతుందో, ఎంతవరకు ఈ బతుకు ఇలా సాగుతుందో మనకే అర్థం కాదండి. కనుక ఎంతవరకు ఇక జీవితం నడుస్తుందో మనకు అర్థం కాదు. ఎప్పుడు మూలం పడిపోతామో, ఎప్పుడు శరీరం బలహీనం అయిపోతుందో, ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాలో, ఎప్పుడు కర్రలెట్టుకోవాలో, ఎప్పుడు కళ్ళజోళ్ళు పెట్టుకోవాలో, ఎప్పుడు ఎవరన్నా నవిలి పెడితే మింగాల్సి వస్తుందో, ఇలాంటి పరిస్థితులన్నీ మన ముందు సవాలు విసురుతూ ఉంటే ఇంకా ఏటో పళ్ళున్నప్పుడు ఆ మాటలే, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఆ మాటలే, బలం ఉన్నప్పుడు ఆ మాటలే, బక్క చిక్కిపోయినప్పుడు ఆ మాటలే. పిల్లరా, ఎంత చచ్చినా పులుపు చావలేదంటే కొంతమందికి సామెత ఉంటుందండి. కాబట్టి ఒక పక్కన అన్నీ కష్టాలే, అన్నీ శ్రమలే, అన్ని ఏటికి ఎదిరిదినట్టుగా బతుకు సాగుతూ ఉంది. అయినా కానీ ఆ ప్రగల్భాలు, ఆ గొప్పలు, ఆ ఘనతలు పోవడం లేదు, తగ్గడం లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ లోకంలో వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో మన కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనకు మనం తగ్గాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. పిల్లలు తగ్గి ఎక్కడ ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన చెప్తున్నటువంటి రెండవ మాట ఏంటంటే, నువ్వు దేనికి కూడా ఏం చేయొద్దు, భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో పిల్లరా, కష్టాలు, శ్రమలు, శోధనలు నీ కుటుంబం మీద కూడా వస్తూ ఉన్నాయేమో, నీ మనసును కూడా గాయపరుస్తూ ఉన్నాయేమో. ఎన్నో సందర్భాలలో వ్యాధులు, రోగాలు, అప్పులు, అనారోగ్యాలు పిల్లరా నీ మనసును కకలవికలం చేసి మనశ్శాంతి లేకుండా, నీ కుటుంబంలో సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాయేమో. ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట, ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ధైర్యం చెప్పే దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిన దేవుడు కాదు, ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాదు. నీ మట్టుకు నువ్వే లోన్, నాకేం భయం లేదు అనుకుంటే సరిపోదు. వీళ్ళందరూ చెప్తారా భయం లేదు, భయం లేదని, కానీ సందర్భం వస్తే చాలా భయపడిపోతారు. పోయిలారా, ఈ మధ్యకాలంలో బోధ చేసేటువంటి సేవకులకు కూడా భయంగానే ఉంది. ఒక మధ్యకాలంలో ఒక మీటింగ్లో నేను ఉన్నాను. నా ప్రక్కన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన వాక్య సందేశం ఇవ్వడానికి వచ్చాడు, వాక్యం చెప్పడానికి వచ్చాడు. వాక్యం అయిపోయిందని చెప్పేశాడు. అప్పుడు కూడా ఆయన క్రిస్మస్ సంబంధించిన సందేశం చెప్పారు. దావీదు కుమారుడు అయిన యోసేపు, భయపడకము, నీ భార్యను చేర్చుకోవడానికి భయపడకము అని చెప్పేసి ఈ మాటలన్నీ చెప్పాడు. ఆయన చెప్పేసి వాక్యం పక్కన కూర్చున్నాడు. ఆ డెకరేషన్ చేసిన బెలూన్లో ఒక బెలూన్ డేలు పేడిపోతే, చాలా గట్టిగా పేలిపోతే ఆ పాస్టర్ గారు కంగారు పడి ఆ కింద ఉన్నటువంటి ఆవరణలో ఉన్నటువంటి విశ్వాల దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా టెన్షన్ పడిపోయాడు పాపం, చాలా కంగారు పడిపోయాడు ఆయన. పాపం అక్కడి నుంచి ఇంకా ఏమనాలో వెళ్ళి కూర్చోవడానికి మకం చెల్లకో ఏంటో వెంటనే అలా బయటికి వెళ్ళిపోయాడు ఆయన. లాస్ట్లో ఆయనకు సన్మానం ఉంది, నాకు కూడా సన్మానం ఉంది. స్పీకర్కి సన్మానం చేసిన తర్వాత నాకు సన్మానం చేస్తారు. ఇప్పుడు ఈసారి రమ్మంటుంటే నాకు రానంటున్నాడు ఆయన. ఎందుకంటే భయపడకమని చెప్పిన మాట చెప్పిన దైవజనుడు పక్కనున్న బుడగ పేలితే, బెలూన్ పేలితే భయపడ్డాడు. పోయినారా, అడిగిపోయి తర్వాత ఇక కవర్ అవ్వడే ఎంతసేపు అయినా. నాకు కంగారుగా వేరే ప్రోగ్రాం ఉంది, అందుకని నేను భోజనం చేస్తే వెళ్ళిపోతాను, భోజనం చేయకపోయినా పర్లేదు, నేను కొంచెం వెళతాను. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారట. ఆ సెక్రటరీని వెళ్ళి పంపించు, వెళ్ళి సార్ని రమ్మను అని అంటుంటే, పిల్లలు ఆయన మొత్తం మీద రాలేదండి, సన్మానం కూడా తీసుకోలేదు ఆయన. ఎందుకనంటే విపరీతంగా భయం మనల్ని అవమానపరుస్తుంది. భయం నీకేం చేస్తుంది? అవమానం తీసుకొస్తుంది. పిల్లరా, ఈరోజు సమాజంలో ప్రతిదానికి భయపడేవారు సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రతిదానికి భయపడేవారు దేవుడి నామానికి అవమానం చేస్తారు. దేవుడు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనులు దూషించబడుతుంది. నీ పిరిగితనం పిల్లరా అన్యుల మధ్యన దోషంకు పిల్లల హేతు అవుతుంది. పిల్లరా, సౌలు ఇజ్రాయేల్ ప్రజలు గొలియాతును చూసినప్పుడు వారు భయపడుతూ ఉండడం దేవుడికి అవమానం. దావీదు వచ్చి నిలబడి ఆ గొలియాతు వాడెంతటోడు అని చెప్పడం దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు నీ జీవితంలో నువ్వు పోరాటానికి నిలబడినప్పుడు నీ పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన్ని బట్టి నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నాకు ఈ సమాజంలో ఏమి లేదని చెప్పాలి, చెప్పాలి, ఏమి లేదని చెప్పాలి. భయము
చెప్పండి ఈసారి మీ పక్కోళ్ళకి పాట పాడుతున్నప్పుడు, మీ పక్కోళ్ళకి నాకేమీ లేదు, భయము లేదు, దిగులు లేదు. భయము లేదు, దిగులు లేదని నాకు చెప్పడం కాదు, నోటితో అనడం కాదు, మీ ప్రక్కవారి వైపు తిరిగి మీరు చెప్పండి. 1 2 3 చెప్పండి పక్కలో. ఒకరినొకరు చూసి నవ్వుకుంటున్నారండి. పోన్లే, అలా నవ్వుకొని కూడా చాలా రోజులు అయింది. మనం ఎంతసేపు పిల్లరా ఏదో మొఖాలు పెట్టుకొని వచ్చి అలాగే కూర్చొని అలాగే వెళ్ళిపోతుంటాం. కొంతమంది ముఖాలు చూస్తే మనుషుల ముఖాల్లా కనపడవు, పశువుల ముఖాల్లా కనపడతాయండి. ఎందుకో దేవుడు మనకి ఎవరికి లేని ఆధిక్యత మనిషికి ఇచ్చాడు. మానవులమైన మనమే నవ్వగలం, మనమే హావభావాలను వ్యక్తం చేయగలం. గేదె ముఖం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, గేదె ముఖం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఆవు ముఖం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, పిల్లరా పంది ముఖం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఇంకా ముఖం మారదు అది. పిల్లరా మన జీవితంలో పరిస్థితికి తగ్గట్టుగా స్పందించేటువంటి పరిస్థితి కేవలం దేవుడు మానవులకే ఆధిక్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మీ పక్కోళ్ళతోటి, పాట పాడేటప్పుడు కూడా చెప్పాలా, భయము లేదు, దిగులు లేదు. దేవునికి స్తోత్రం.